ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మాస శివరాత్రి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశిష్టత గురించి మాస శివరాత్రి రోజున శివారాధన పాటించవలసినటువంటి నియమాలు శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాస బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 7:24 వరకు ఉంది. నక్షత్రం కృత్తిక, రాత్రి 9:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం, చంద్ర సంచారం, రవి సంచారం. వృషభ క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి కలయిక. గురుమౌఢ్యం ఉన్నప్పటికీ, శుక్రమౌఢ్యం ఉన్నప్పటికీ, ఈ బుధ గురు శుక్ర చంద్రుల యొక్క కలయిక వృషభ క్షేత్రంలో చక్కటి ఫలితాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలు పొందటానికి ఇది ఉపకరిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ బలం, శని బలం, శుక్ర బలం. ఇది కాకుండా వేరే గ్రహాల యొక్క అనుకూలత కూడా ఈరోజు ఉంది. కాబట్టి శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి ఉన్నప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి విజయాలు జీవితంలో ఏర్పడతాయి. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆవేశపూరిత నిర్ణయాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు భూ సంబంధిత లావాదేవీలలో పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. అవగాహనతో కూడిన విజయాలు అన్ని రంగాల వారు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు, కీర్తి వంటివి లభిస్తాయి. ఆదాయం మాత్రం ఆశించినట్లుగా పొందలేకపోతారు. క్రీడా రంగం వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. ఆరోగ్య చిక్కులు, సమస్యలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక చింతన వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వ్యవసాయ రంగం వారికి వెలుగులోకి వస్తాయి.
ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుభశకునాలు గోచరిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. శ్రద్ధతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి వ్యాపార రంగం వారు ఆర్థికంగా విజయాలు పొందగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి సమస్యలు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో బలపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు తాత్కాలికం. మంచి కార్యక్రమ నిర్వహణకై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రత్యర్థులు బలపడతారు. అయినప్పటికీ తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. గంభీర స్వభావంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అత్యంత అనుకూలం. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు విజయవంతమవుతాయి. అవమానకర సంఘటనలు అవలీలుగా దూరం చేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శ్రద్ధతో కూడిన కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విమర్శలకి గురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆకస్మిక విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. కఠిన నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. సంకట పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైన విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు ప్రారంభించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి పద్ధతుల ద్వారా వాటిని ఆచరించడం ద్వారా ఉత్తమ విజయాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, చతురత పెరుగుతుంది, నిపుణత పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విద్యాపరమైనటువంటి విషయాల్లో సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో లబ్ధిని పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు ఆశాజనకంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంచుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత కొనసాగుతుంది. మహిళలకు ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. రాజకీయ రంగం వారు శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి కార్యకలాపాలు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యల్ని కూడా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా పొందగలుగుతారు. మానసిక ధైర్యం మహిళలకు పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ ఎదుర్కొని తట్టుకొని కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. సంభాషణల విషయంలో ప్రతికూల స్వభావం కొనసాగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కొనసాగుతాయి. అయినప్పటికీ శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
శారీరక శ్రమ అధికమవుతుంది, మానసిక క్లేశాలు కూడా ప్రబలమవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి విజయాలు సాధించాలని, కార్యరూపంతో కూడినటువంటి విషయాలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని బుధవారం సందర్భంగా, మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.